అందరికీ నమస్కారం. అర్కపత్రం అంటే తెల్లజిల్లేడు. ఈ అర్కపత్రంతో మనకందరికీ కీళ్ళ నొప్పులు పెద్ద సమస్య. ఇప్పుడు అందరికీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, మడం నొప్పులు, ఉదయం లెగ్గానే అడుగు పెట్టగానే పెయిన్ వచ్చేస్తుంది, నడలేకపోవడం, కొంచెం నడిచాక ఫ్రీ అవ్వడం, మళ్ళీ కొంచెం లేస్తే మళ్ళీ పెయిన్ వచ్చేయడం, లేదా కింద మడం ఎముక పెరిగిందని చెప్తారు, సర్జరీ చేద్దామంటారు. ఇలా ఏంటంటే ఇలా లేదా మోకాలు ఆచిపోయి నొప్పులు, మోకాలు అరిగిపోయి నొప్పులు, మోకాలు కీళ్ళం రీప్లేస్ చేద్దామని చెప్తారు. సో ఇవన్నీ రీప్లేస్ చేయడం, ఆపరేషన్ చేయడం పెద్ద కష్టమైన పనే కాదు, చేసుకోవచ్చు. కానీ అవేమీ శాశ్వత పరిష్కారం కాదు, మళ్ళీ వస్తాయి. ఇది మార్చామనుకోండి ఇంకో ప్రాబ్లం వస్తుంది. అందుకేంటంటే అంత ఈజీగా మనం శరీరంలో కత్తి పడకుండా చూసుకోవడం చాలా పెద్ద పని. ఇప్పుడు అసలు ఏంటంటే చెప్తాడు, సుశ్రుతితో చెప్తాడు, 3 కోతల మించి శరీరం మీద పడితే ఈ శరీరంలో ఉండే వేగస్ అనే నెరవు మొత్తం చచ్చిపోద్ది. అప్పుడు నీ బాడీలో ఏ బాధ ఉన్నా ఇంక బ్రెయిన్ తెలియదు, కాబట్టి పెద్ద జబ్బులతో పోతారని. అందుకంటే మనకి వేగస్ అనే ఒక నెరవు పనిచేస్తూ ఉంటుందన్నమాట. మన శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ దురదున్నా, నొప్పి ఉన్నా, మంట ఉన్నా, ఏం చేసినా దాన్ని బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది అది నెరవు పని. ఎప్పుడైతే ఇలా కట్ చేసామో అది ఇంకా బ్రెయిన్కి దానికి సంబంధాలు దిగిపోతాయి అన్నమాట. అందుకు ఏంటంటే ఆపరేషన్స్ అనేవి అంత ఈజీగా చేయించుకోకూడదు. సుశ్రుత వాడే ఇది చేయడం వల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి యాస్ట్రల్ బాడీ దెబ్బతింటుందని ఆయన ఆపరేషన్స్ క్లోజ్ చేసేసాడు. అలా ఏంటంటే ఆపరేషను అనేది మనం ఆ పదం దాకా వెళ్ళకూడదు. వెళ్ళకుండా బోల్డ్ ప్రయత్నాలు మనం ఉపశాంతి చేసుకుని అలా బండి నడిపించాలి. కానీ టకటకమని ఏదో ఉంది చేయించుకున్నాం అనుకోండి, ఇది పోయి ఇంకో పెద్ద వస్తుంది. మోకాలు తీసేసి మార్చేసాం అనుకోండి, కీలు మార్చేసాం అనుకోండి, వేరే ఫారెన్ మెటీరియల్ వేసేసుకున్నాం అనుకోండి, మోకాలు కీలు స్టీల్తో ప్లాటినంతో వేసేసాం అనుకోండి, వేసేస్తే ఏమవుతుంది, దీని ప్రెజరు హార్ట్ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు గుండె జబ్బు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? అందుకేంటంటే దీన్ని బాగు చేయడానికి బోల్ మార్గాలు ఉన్నాయి మనకి. నేచర్ ఈ ప్రకృతిలో బోల్ ఉన్నాయి. అలా ఏంటంటే ఈ కీళ్ళ నొప్పుల విషయంలో మనం ఈజీగా వెన్నుపూస ఆపరేషన్లు అట్లా వెళ్ళడం కన్నా మనం ఇలాంటి ప్రయత్నాలు బోల్ చేసుకోవచ్చు. తాత్కాలికంగా మనకి రిలీఫ్ ఉంటుంది. అలా ఏంటంటే కీళ్ళ నొప్పుల్లో నడుము నొప్పి, మెడ నొప్పి, మడ నొప్పి ఏదైతే అనుకుంటున్నామో దానికి జిల్లేడాకులు ఒక 100 గ్రాములు నువ్వుల నూనె, ఒక 10 జిల్లేడాకులు వేసి మరగబెట్టండి. ఆకులు మెత్తగా అయిపోయాక దించేయండి. గోరువెచ్చగా ఉండగా ఈ ఆకులు తీసి ఎక్కడైతే మీకు వాపు నొప్పి ఉందో ఆ ప్రదేశంలో వేయండి. వేసి ఒక 5 నిమిషాల నుంచి తీసేయండి. తీస్తే అలా రోజు కొంతకాలం చేశారనుకోండి, ఈ వాపు నొప్పి తగ్గిపోతాయి శాశ్వతంగా. ఇదొక ప్రయత్నం. అలా ఏంటంటే మీకు రోజు ఆకులు లేవనుకోండి, ఏం చేస్తారు? శుభ్రంగా 10 ఆకులు, 1 కేజీ నూనె, ఒక 1/2 కేజీ నువ్వుల నూనె, 25 ఆకులు జిల్లేడాకులు వేసి నెమ్మదిగా మరిగించి ఆకులు ఇలా ఒళ్ళిపోయాక ఆకులు తీసేసి ఆ ఆయిల్ చల్లార్చాక ఆయిల్ దాచుకొని అది గోరువెచ్చగా చేసి కొంచెం రాసుకోండి. అది మీకు సింపుల్ మెథడ్ అన్నమాట. ఈ ఆకులు పెట్టుకోవడం ఇబ్బంది అయితే మీకు దొరికితే ఆకులు డైరెక్ట్గా పెట్టుకోండి, లేదా ఆయిల్ తయారు చేసి ఉంచుకొని ఆయిల్ రాసుకోండి. ఈ నొప్పులు బాగా తగ్గుతాయి, వాపులు తగ్గుతాయి, కీళ్ళు అదిగిపోవడం ఆగుద్ది, వెన్నుపూస నొప్పులు తగ్గుతాయి, మెడ నొప్పులు తగ్గుతాయి. భూమి పొల్యూట్ అయిపోయింది, వ్యవసాయ భూమి పొల్యూట్ అయిపోయింది. 2 విత్తనం మనం హైబ్రిడ్ విత్తనం అయిపోయింది. 2 రైతుకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఏంటి ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మొలవు ప్రాసెస్డ్. రకరకాలుగా మొత్తం వ్యవసాయం అంతా విచ్ఛిన్నం అయిపోయి హైబ్రిడ్ మయంలో ఉన్నాం మనం ఇప్పుడు. జిమోడిఫికేషన్ అది ఎంత దారుణం అంటే అవి తింటాం కదా మనం. అవి ఎలా చేస్తారు తెలుసా మీకు? విత్తనాలని హైబ్రిడ్ ఎలా చేస్తారు తెలుసా? ఎలకల క్రోమోజోమ్స్, పందికొక్కుల క్రోమోజోమ్స్ చేస్తారు. తింటే ఒక వంకాయ ఉందనుకోండి, మామూలు దేశవాళీ చెట్టు అయితే 4-5 కాస్తుంది. అదే హైబ్రిడ్ అయితే 10 కాయలు కాస్తుంది. ఎలకలు 10 పిల్లలు పెడతాయి కదా, అది అవి తింటాం మనం. తింటే ఏమవుతాం? ఎలకల్లా పుడతాం. తర్వాత ఇంకా మనం ఎంత 21 feet హైట్ అంతేనండి. ఆ కాలంలో అమ్మడి కాలంలో 21, 18, 20 అలా 7కి వచ్చాం. 7 నుంచి 5కి వచ్చాం. తర్వాత 3 అంగుళాలకు వస్తాం. ఈ హైబ్రిడ్ విత్తనాలు తింటే, హైబ్రిడ్ కూడా తింటే లిల్లీ పొట్టి చెప్తారు కదా, వెంపాల చెట్టుకి నిచ్చినేసి పెడతారని. అన్నమాట. పొట్టిగా అవుతుంటారు, తెలివితేటలు పెరిగిపోతుంటాయి అన్నమాట.
పొట్టిగా అయ్యి తిరిగిదాలు పెరిగిపోతుంటాయి. మనకు అదే అయ్యింది అంతేనా? అదే పైచ్యం పెరుగుద్ది అనమాట. పాలు తాగొచ్చు, పాలు మంచిదే. మీకు ఎప్పుడు కూడా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందని వినకండి, దానివల్ల ఉపయోగం ఉందో లేదో పక్కన పెట్టేయండి. మీ పూర్వీకులు ఏం చేశారు? మీ తాత, అమ్మమ్మ, తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బాగోలేదా? వాళ్ళందరూ పాలు తాగలేదా? మనకన్నా బాగున్నారా? వాళ్ళకైనా గ్యాస్ట్రిక్లు ఉన్నాయా? వాళ్ళు మజ్జిగ తాగారు కదా, నెయ్యి తిన్నారు కదా, హార్ట్ అటాక్లు ఉన్నాయా? నువ్వుల నూనె తాగారు కదా, ఏమైనా ఉన్నాయా? నేతి గారెలు తిన్నారు కదా, అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా, ఏమైనా గుండె జబ్బులు వచ్చాయా? ఏం లేదు కదా. ఒబెసిటీ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి. కొవ్వుకు విరుగుడు అంతేనండి. అలా 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 మనం అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు. అందుకని మన పూర్వీకులు ఏం వెలువలు కాదు, సైంటిస్టులు. 10,000 సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో రాసేసి వెళ్ళిపోయారు. మనకి ఎలా జీవించాలో నేర్పేశారు. ఎప్పుడు లేగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండుకోవాలి, ఏం తినాలి, ఎలా వండుకోవాలి అని చెప్పేశారు.